నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం మధ్యమ నికాయలోని దక్షిణ విభంగ సూత్రం గురించి చెప్పుకుందాం. దీంట్లో భగవానుడు ఎన్ని రకాల దక్షిణలు ఉంటాయి, దక్షిణ అంటే దానం, అలాగే ఎటువంటి దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది, అంటే ఎవరికి ఇచ్చే దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని వివరాలు దీంట్లో చెప్పడం జరిగింది. ఇది మహాప్రజాపతి గౌతమికి ఈ సూత్రం చెప్తాడు. మహాప్రజాపతి గౌతమి ఎవరంటే భగవానుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు ఆయన్ని పాలిచ్చి పెంచిన చిన్నమ్మ అన్నమాట. అంటే బోధిసత్వుడు పుట్టగానే, అంటే సిద్ధార్థుడు పుట్టగానే మహామాయాదేవి చనిపోతుంది వారం రోజులకి. ఆ తర్వాత ఈ మహాప్రజాపతి గౌతమే, అంటే మహామాయాదేవి యొక్క చెల్లెలే ఈ ప్రజాపతి గౌతమి. ఈమె సిద్ధార్థుడిని పాలిచ్చి పెంచుతుంది. తన కొడుకుని వేరే వాళ్ళకి ఇచ్చిద్ది అనమాట. అంటే దాయాదులకి, తన బంధువులకి ఇచ్చి సిద్ధార్థుడిని ఆమె పెంచుకుంటుంది. మహాప్రజాపతి గౌతమి కొడుకు ఎవరంటే ఆనందుడు. మనకి ఆనందుడి పేరు కూడా మనకి వినపడుతూ ఉంటుంది కదా. సో అయితే ఈ మహాప్రజాపతి గౌతమి చాలా ప్రేమగా సిద్ధార్థుడిని పెంచుతుంది. అయితే ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఈ మహారాజు, శాక్య మహారాజు, శుద్ధోదన మహారాజు భగవానుని వెనక్కి, అంటే వాళ్ళని చూడటానికి రమ్మని ఆహ్వానం పంపిస్తాడు. ఆయన కూడా వస్తాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు వర్షావాసం కూడా కొన్ని చోట్ల అక్కడ చేసినట్లుగా తెలుస్తుంది కపిలవస్తులు. వర్షావాసం అయిపోయిన తర్వాత భిక్షువులకి చీవరాలను దానంగా ఇస్తూ ఉంటారు. మిగతా టైంలో కూడా ఇస్తూ ఉంటారు, కానీ వర్షావాసం తర్వాత ఇచ్చేది గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అంటే మిగతా టైం కన్నా కూడా వర్షావాసంలో ఎక్కువగా ధ్యాన సాధన కొనసాగుతుంది. కాబట్టి సో ఎవరి మనసు అయితే పరిశుద్ధంగా ఉంటుందో వాళ్ళకి ఇచ్చే దానం గొప్ప ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి వర్షావాసం తర్వాత ఇచ్చేది గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని భగవానుడు చెప్తాడు. అయితే ఈ సూత్రం ఇలా మొదలవుతుంది. ఒక సమయంలో భగవానుడు సాక్యదేశంలో కపిలవస్తులో నిగ్రోధారామంలో ఉంటున్నాడు. నిగ్రోధ అంటే మర్రి చెట్టు, అంటే మర్రి చెట్లు ఉండే ఒక తోట లేకపోతే ఆరామం అని చెప్పవచ్చు. భిక్షువులు ఉండే చోటు, దాన్నే ఆరామం అంటారు, విహారం అని కూడా అంటారు. అప్పుడు మహాప్రజాపతి గౌతమి కొత్త చీవరాల జతను తీసుకొని భగవానుని వద్దకు చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చుంది. ఒక పక్కన కూర్చున్న ఆ మహాప్రజాపతి గౌతమి భగవానుడితో ఇట్లా అంటుంది: బంతే, నేను స్వయంగా నూలు ఉడికి, అంటే నూలుని తయారు చేసి నేసిన ఈ కొత్త జత చీవరాలను భగవానుడికి సమర్పిస్తున్నాను. భగవానుడు దయతో వాటిని స్వీకరించుగాక అన్నది. అలా అనగా భగవానుడు మహాప్రజాపతి గౌతమితో ఇట్లా అన్నాడు: గౌతమి, వీటిని సంఘానికి ఇవ్వు. సంఘానికి ఇస్తే సంఘంతో పాటు నేను కూడా పూజింపబడిన వాడన అవుతాను. రెండోసారి మళ్ళీ అడుగుతుంది: బంతే, నేను స్వయంగా వీటిని తయారు చేసి తీసుకొచ్చాను, నేను మీకు ఇవ్వాలి అని తీసుకొచ్చాను. దయతోటి భగవానుడు వీటిని స్వీకరించుగాక అంటే మళ్ళీ భగవానుడు ఇలా చెప్తాడు: గౌతమి, వీటిని సంఘానికి ఇవ్వు. సంఘానికి ఇస్తే సంఘంతో పాటు నేను కూడా పూజింపబడిన వాడిని అవుతాను అని చెప్తాడు. మూడోసారి కూడా మహాప్రజాపతి గౌతమి అలా అంటుంది. మూడోసారి కూడా భగవానుడు అలాగే చెప్తాడు, సంఘానికి ఇవ్వమని. అలా అనగా పక్కనే ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అంటాడు: బంతే, భగవానుడు మహాప్రజాపతి గౌతమి తెచ్చిన కొత్త జత చీవరాలను తీసుకోవాలి. ఆమె భగవానునికి చిన్నమ్మ. భగవానుని తల్లి చనిపోగా భగవానునికి పాలిచ్చి పెంచి పోషించింది. భగవానుడు కూడా ఆమెకు మహోపకారం చేశాడు. భగవానుని వల్లనే ఆమె బుద్ధుణ్ణి శరణు పొందింది, ధర్మాన్ని శరణు పొందింది, భగవానుని అంటే భిక్షు సంఘాన్ని శరణు పొందింది. బంతే, భగవానుని వల్లనే మహాప్రజాపతి గౌతమి ప్రాణాతిపాతం అంటే
ప్రాణహింస చేయకుండా ఉండటం, అదిన్న దానం, దొంగతనం చేయకుండా ఉండటం, కామేశ మిథ్యాచారం, వ్యభిచారం చేయకుండా ఉండటం, మూసావాదం, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, అజాగ్రత్తకు కారణాలైన సురామేరయ మద్యాలను అంటే మత్తు పదార్థాలను తీసుకోకుండా ఉండటం, వీటిని విరమించుకుంది. అంటే భగవానుడి ద్వారానే ఆమె ధర్మాన్ని విన్నది. అంటే బుద్ధుడిని శరణు పొందింది, ధమ్మాన్ని శరణు పొందింది, సంఘాన్ని శరణు పొందింది, ఇంకా 5 శీలాలను పాటిస్తూ ఉంది. ఎవరైతే బౌద్ధ ఉపాసకులమని చెప్పుకుంటారో వాళ్ళు తప్పకుండా పాటించవలసిన విషయాలు ఇవి ఏంటంటే బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘాన్ని శరణు పొందటం, దాంతోపాటు ఈ పంచశీలాలను పాటించాలి. సో అది భగవానుని వల్లనే ఆమె పొందింది అని ఆనంద బంతే చెప్తున్నాడు. ఇంకా భగవానుని వల్లనే మహాప్రజాపతి గౌతమి దుఃఖానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. అంటే ఆమె అప్పటికే శ్రోతాపన్నురాలై ఉంటుంది. అందుచేత ఈ 4 ఆర్య సత్యాల జ్ఞానం ఆమెకి అప్పటికి ఉంది. దుఃఖ సముదాయానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. దుఃఖ నిరోధానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గానికి సంబంధించిన సంశయాలను తొలగించుకుంది. భగవానుడు ఇలా మహాప్రజాపతి గౌతమికి మహా ఉపకారాన్ని చేశాడు. అంటే ఆమె శ్రోతాపన్నురాలు అవ్వడానికి ధర్మాన్ని బోధించాడు భగవానుడు. సో ఇటువంటి ఉపకారం చేశాడు కాబట్టి అంచేత మహాప్రజాపతి గౌతమి ఇచ్చే వాటిని తీసుకోవాలి అని చెప్తాడు ఆనందుడు. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, ఆనంద అది అంతే ఆనంద, వ్యక్తి వల్లనే బుద్ధుని శరణు పొందుతాడు, ధర్మాన్ని శరణు పొందుతాడు, సంఘాన్ని శరణు పొందుతాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడటం, చేతులు జోడించడం, చీవర, పిండపాత, సైనాసనాలను, మందులను, రోగిపథ్యాన్ని సమర్పించడం, ఇంత మాత్రం చేతనే ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. అంటే గౌరవపూర్వకంగా నమస్కారం చేయడం, ఇంకా వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం, వీటితోటే ఆ బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఇలా అంటాడు ఇంకా భగవానుడు. ఆనంద వ్యక్తి వలన ప్రాణహత్యను విరమించుకుంటాడు, ఇవ్వని దాన్ని తీసుకోవడాన్ని విరమించుకుంటాడు, కామేశ మిథ్యాచారాన్ని విరమించుకుంటాడు, అబద్ధాలు పలకడాన్ని విరమించుకుంటాడు, పొరపాట్లకు కారణమైన కళ్ళు, నాటుసార, మద్యం మొదలైన వాటిని విరమించుకుంటాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడడం, చేతులు జోడించడం ద్వారా చీవర, పిండపాత, సైనాసనాలను, మందులను, రోగిపథ్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఇంకా ఆనంద వ్యక్తి వలన బుద్ధుని పట్ల, బుద్ధునిలో అచంచలమైన విశ్వాసాన్ని పొందుతాడు. అలాగే ధమ్మంలో కూడా అచంచలమైన విశ్వాసాన్ని పొందుతాడు. అలాగే సంఘం పట్ల కూడా ఆర్యులకు ఇష్టమైన శీలాలను పొందుతాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడటం, చేతులు జోడించడం ద్వారా చీవర, పిండపాత, సైనాసనాలను, మందులను, రోగిపథ్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద ఒక వ్యక్తి వల్లనే దుఃఖాన్ని గురించిన సంశయం లేనివాడవుతాడు, దుఃఖ సముదాయానికి సంబంధించిన సంశయం లేనివాడవుతాడు, దుఃఖ నిరోధానికి గురించిన సంశయం లేనివాడవుతాడు, దుఃఖ నిరోధానికి కొనిపోయే మార్గానికి సంబంధించిన సంశయం లేనివాడవుతాడు. అంటే 4 ఆర్య సత్యాల గురించిన ఎటువంటి సందేహాలు లేనివాడవుతాడు. కానీ ఆనంద ఇలా అభివాదం చేయడం, గౌరవపూర్వకంగా లేచి నిలబడడం, చేతులు జోడించడం ద్వారా చీవర, పిండపాత, సైనాసనాలను, మందులను, రోగిపథ్యాన్ని సమర్పించడం ద్వారా ఆ వ్యక్తి చేసిన దానికి బదులు తీర్చుకోవడం సాధ్యమని నేను అనను. ఆనంద ఈ 14 వ్యక్తిగత దక్షిణలు ఉన్నాయి. అంటే వ్యక్తిగత దానాలు 14 ఉన్నాయి. ఏంటవి? తథాగతుడు, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడికి దానం ఇస్తాడు. ఇది మొదటి వ్యక్తిగత దక్షిణ. అంటే ఒక పర్సనల్గా ఇచ్చేది. హయ్యెస్ట్ ఏంటంటే బుద్ధుడికి, సమ్మా సంబుద్ధునికి ఇచ్చేది హయ్యెస్ట్. తర్వాత ప్రత్యేక సంబుద్ధునికి దానం ఇస్తాడు. ఇది 2వ వ్యక్తిగత దక్షిణ. అంటే సమ్మా సంబుద్ధుడు ఇంకా ప్రత్యేక బుద్ధులు. ప్రత్యేక బుద్ధులు అనేది ఇంతకుముందు కూడా మీరు విని ఉంటారు. వీళ్ళు కూడా సమ్మా సంబుద్ధుల్లాగే ఎటువంటి గురువు సహాయం లేకుండానే జ్ఞానోదయం పొందుతారు. కానీ సమ్మా సంబుద్ధుల్లాగా వీళ్ళు
టీచింగ్ చేయరు, బోధించడం చేయరు. వాళ్ళు జ్ఞానాన్ని పొంది వాళ్ళు ఆ జీవితాన్ని త్యాగం చేస్తారు. అంటే బ్రతికి ఉన్నంత వరకు ఉంటారు, ఆ తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెడతారు. కాకపోతే వాళ్ళు కూడా ఎటువంటి గురువు లేకుండానే ఆ జ్ఞానాన్ని పొందుతారు. వారిని ప్రత్యేక బుద్ధులు అంటారు. ఇది రెండవ వ్యక్తిగత దక్షిణ, ప్రత్యేక బుద్ధులకు ఇచ్చేది. ఇంకా తథాగతుని శిష్యుడైన అర్హంతుడికి దానమిస్తాడు. ఇది మూడవ వ్యక్తిగత దక్షిణ. ఇంకా అర్హంత ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది నాలుగవ వ్యక్తిగత దక్షిణ. అనాగామికి దానమిస్తాడు. ఇది ఐదవ వ్యక్తిగత దక్షిణ. అనాగామి ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది ఆరవ వ్యక్తిగత దక్షిణ. సగతాగామికి దానమిస్తాడు. ఇది ఏడవ వ్యక్తిగత దక్షిణ. సగతాగామి ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది ఎనిమిదవ వ్యక్తిగత దక్షిణ. ఇంకా శ్రోతాపన్నుడికి దానమిస్తాడు. ఇది తొమ్మిదవ వ్యక్తిగత దక్షిణ. శ్రోతాపన్న ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవానికి దానమిస్తాడు. ఇది 10వ వ్యక్తిగత దక్షిణ. బయట కామాల నుండి విరాగి అయిన వానికి దానమిస్తాడు. అంటే ఇంద్రియ సుఖాలను వదిలిపెట్టి భిక్షువుగా మారిన వ్యక్తి అనమాట. అతడు ఇంకా మార్గఫలాలు పొందకపోయినా బయట కామాలను వదిలిపెట్టి ప్రవచ జీవితంలో జీవించిన వాడికి. ఇది 11వ వ్యక్తిగత దక్షిణ. శీలవంతుడైన సామాన్యుడికి దానమిస్తాడు. అంటే నార్మల్ గృహస్థ జీవితంలో ఉన్నా కానీ అతడు శీలాన్ని పాటిస్తూ ఉన్నాడు అనుకో, అటువంటి వాడికి ఇచ్చే దానం 12వ వ్యక్తిగత దక్షిణ. దుశ్శీలుడైన సామాన్యుడికి దానం చేస్తాడు. ఇది 13వ వ్యక్తిగత దక్షిణ. జంతువులకు దానం చేస్తాడు. ఇది 14వ వ్యక్తిగత దక్షిణ. ఇలా 14 రకాల వ్యక్తిగతంగా అంటే ఒక్కొక్కరికి ఇచ్చే దానం ఉంది అని చెప్తాడు. వాటిల్లో ఆనంద జంతువుకి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ, ఆ దానం 100 ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలాగే దుశ్శీలుడైన సామాన్యుడికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ 1000 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. శీలవంతుడైన సామాన్యుడికి దానం ఇవ్వడం వలన ఆ దక్షిణ 100,000 రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇంకా బయట కామాల నుండి విరాగి అయిన వాని అటువంటి వానికి ఇచ్చే దానం అది 100,000 కోట్ల రెట్లు ప్రతిఫలాన్ని ఇస్తుంది. శ్రోతాపత్తి ఫల సాక్షాత్కార మార్గాన్ని పొందిన వానికి దానం ఇవ్వటం వలన ఆ దక్షిణ సంఖ్యాకమైన అపరిమితమైన రెట్లు ఫలితాలు ఇస్తుంది. ఇక శ్రోతాపన్నుని విషయం చెప్పేది ఏముంది? సకతాగామి ఫల సాక్షాత్కార మార్గాన్ని పొందిన వాని విషయం చెప్పేది ఏముంది? సకతాగామి విషయం చెప్పేది ఏముంది? అనాగామి ఫల సాక్షాత్కార మార్గం పొందిన వాని విషయం చెప్పేది ఏముంది? అనాగామి విషయం చెప్పేది ఏముంది? అర్హంత ఫల సాక్షాత్కార మార్గం పొందిన వాని విషయం చెప్పేది ఏముంది? అర్హంతుని విషయం ఇంకా చెప్పేది ఏముంది? ప్రత్యేక సంబుద్ధుని విషయం చెప్పేది ఏముంది? ఇక తథాగతుడు అర్హంతుడు సంబుద్ధుని విషయం చెప్పేది ఏముంది అంటే, ఒక శ్రోతాపన్న ఫల సాక్షాత్కార మార్గంలో ఉన్నవాడికి ఇచ్చేదే 100,000 కోట్ల ప్రతిఫలాన్ని ఇస్తుందంటే, ఇంకా సగదాగామి, అనాగామి, అర్హంతులు, ఇంకా సంబుద్ధులు, ప్రత్యేక బుద్ధులు వీరికి ఇచ్చే దానం గురించి చెప్పలేము అని చెప్తున్నాడు అనమాట లెక్క. ఈ విధంగా వ్యక్తిగత దానాలు ఇవి 14. అంటే ఎవరికి ఇచ్చిన దానం ప్రతిఫలాన్ని ఎక్కువగా ఇస్తుంది అనేది భగవానుడు చెప్తున్నాడనమాట. ఇంకా ఆనంద ఈ 7 సంఘగత దక్షిణలు ఉన్నాయి. ఏ 7? బుద్ధుడు ప్రముఖుడిగా ఉన్న 2 సంఘాలకు దానమిస్తాడు. 2 సంఘాలు అంటే భిక్షుని సంఘం, అలాగే భిక్షు సంఘం. అంటే భగవానుడు ఉన్నప్పుడు ఇది మొదటి సంఘగత దక్షిణ. ఇంకా తథాగతుడు పరినిర్వాణం పొందిన తర్వాత 2 సంఘాలకు దానమిస్తాడు. అంటే బుద్ధుడు పరినిర్వాణం చనిపోయిన తర్వాత భిక్షు సంఘానికి, ఇంకా అలాగే భిక్షుని సంఘానికి. ఇక్కడ సంఘం అంటే 4 భిక్షువులు ఉండేదాన్ని సంఘం అంటారు. ఒక భిక్షువు ఉంటే సంఘం కాదు, 4 భిక్షువులు ఉండేదాన్ని సంఘం అని చెప్తారు. అలాగే ఇది 2వ సంఘగత దక్షిణ. అంటే భగవానుడు చనిపోయిన తర్వాత 2 సంఘాలకు ఇచ్చేది హయ్యెస్ట్ అనమాట. భిక్షు సంఘానికి దానం ఇస్తాడు. ఇది 3వ సంఘగత దక్షిణ. అలాగే భిక్షుని సంఘానికి దానం ఇస్తాడు. ఇది 4వ సంఘగత దక్షిణ. సంఘం
నాకు ఇంతమంది భిక్షువులను లేకుంటే ఇంతమంది భిక్షుణీలను ఇచ్చుగాక అని వారికి చేసే దానమైన 5వ సంఘగత దక్షిణ. సంఘం నాకు ఇంతమంది భిక్షువులను ఇచ్చుగాక అని వారికి చేసే దానం 6వ సంఘగత దక్షిణ. సంఘం నాకు ఇంతమంది భిక్షుణులను ఇచ్చుగాక అని చేసే దానం ఇది 7వ సంఘగత దక్షిణ. సో 7 రకాలుగా అంటే సంఘానికి ఇచ్చే దానం అన్నమాట. భవిష్యత్తులో ఆనంద భిక్షువులు కంఠంలో కాషాయం ధరించి దుశ్శీలురు పాపధర్ములు అవుతారు. ప్రజలు ఆ దుశ్శీల సంఘానికి దానమిస్తారు. అది కూడా ఆనంద అసంఖ్యాకమైన అపరిమితమైన ఫలాన్ని ఇస్తుందని అంటాను. ఆనంద ఏ విధంగా కూడా నేను వ్యక్తిగత దానం సంఘగత దానం కన్నా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అని అనను. అంటే ఒక వ్యక్తికి ఇచ్చేదానికన్నా కూడా భిక్షు సంఘానికి ఇచ్చేది ఎక్కువ ఫలాన్ని ఇస్తుందని భగవానుడు చెప్తున్నాడు. ఆనంద దక్షిణకు ఈ 4 విశుద్ధులు ఉన్నాయి. ఏ 4? ఆనంద ఒక దానం తీసుకునే వాని వలన కాక ఇచ్చే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన కాక తీసుకునే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన పరిశుద్ధం కాదు, అలాగే తీసుకునే వాని వలన పరిశుద్ధం కాదు. ఆనంద ఒక దక్షిణ ఇచ్చే వాని వలన అలాగే తీసుకునే వాని వలన కూడా పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణ తీసుకునే వాని వలన కాక ఇచ్చే వాని వలన ఎలా పరిశుద్ధమవుతుంది? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు శీలవంతుడు కళ్యాణధర్మి, కానీ తీసుకునేవాడు దుశ్శీలుడు పాపధర్మి. ఈ విధంగా ఆనంద దక్షిణ తీసుకునే వాని వలన కాక ఇచ్చే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణ ఇచ్చే వాని వలన కాక తీసుకునే వాని వలన ఎలా పరిశుద్ధమవుతుంది? ఆనంద ఇక్కడ తీసుకునేవాడు శీలవంతుడు కళ్యాణధర్మి, కానీ ఇచ్చేవాడు దుశ్శీలుడు పాపధర్మి. ఈ విధంగా ఆనంద దక్షిణ ఇచ్చే వాని వలన కాక తీసుకునే వాని వలన పరిశుద్ధమవుతుంది. ఇంకా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన అలాగే తీసుకునే వాని వలన కూడా ఎలా పరిశుద్ధం కాదు? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు దుశ్శీలుడు పాపధర్మి, అలాగే తీసుకునేవాడు కూడా దుశ్శీలుడు పాపధర్మి. ఇలా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన కాక తీసుకునే వాని వలన కూడా పరిశుద్ధం కాదు. ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన తీసుకునే వాని వలన ఎలా పరిశుద్ధం అవుతుంది? ఆనంద ఇక్కడ ఇచ్చేవాడు శీలవంతుడు కళ్యాణధర్మి, అలాగే తీసుకునేవాడు కూడా శీలవంతుడు కళ్యాణధర్మి. ఇలా ఆనంద దక్షిణ ఇచ్చేవాని వలన తీసుకునే వాని వలన కూడా పరిశుద్ధమవుతుంది. ఆనంద దక్షిణకు ఈ 4 విశుద్ధులు ఉన్నాయి. ఇంకా భగవానుడు ఇలా చెప్తాడు, శీలవంతుడు దుశ్శీలునికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. దాత శీలం ఆ దక్షిణను పరిశుద్ధం చేస్తుంది. దుశ్శీలుడు శీలవంతునికి దానం ఇచ్చినప్పుడు అధర్మంగా లభించిన దాన్ని అప్రసన్న చిత్తంతో అశ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మ ఫలం గొప్పది. గ్రహీత శీలం ఆ దక్షిణను పరిశుద్ధం చేస్తుంది. అలాగే దుశ్శీలునికి దానం ఇచ్చినప్పుడు అధర్మంగా లభించిన దాన్ని అప్రసన్న చిత్తంతో అశ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం విపుల ఫలాన్ని ఇస్తుందని నేను అనను. అంటే దుశ్శీలుడికి ఇచ్చేది. శీలవంతునికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం విపుల ఫలాన్ని ఇస్తుందని అంటాను. వీతరాగికి దానం ఇచ్చినప్పుడు ధర్మంగా లభించిన దాన్ని ప్రసన్న చిత్తంతో శ్రద్ధతో ఇచ్చిన ఆ కర్మఫలం గొప్పది. ఆ దానం ప్రాపంచిక దానాల్లో ఉత్తమమైనదని నేను అంటాను. వీతరాగి అంటే ఒక మార్గఫలాన్ని పొందిన అర్హంత భిక్షువు ఇంకొక భిక్షువుకి ఇచ్చే దానం అన్నమాట, లేకపోతే అర్హంతులకి ఇచ్చే దానం. సో ఈ విధంగా దానం యొక్క గొప్పతనాన్ని చెప్తాడు. అంటే వ్యక్తిగత దానం కన్నా కూడా సంఘానికి ఇచ్చేది గొప్పది అని చెప్తాడు. అలాగే వ్యక్తిగతంగా కూడా
ఎవరికి ఇస్తున్నామనే దాన్ని బట్టే ఫలితాన్ని పొందుతారు అని భగవానుడు దీంట్లో చెప్పడం జరిగింది. అంటే మహాప్రజాపతి గౌతమి ఆయనకి ఇవ్వడానికి శీవరాలు తీసుకొచ్చింది. కానీ ఆయన మహాప్రజాపతి గౌతమికి ఎక్కువ లాభం చేకూరాలి అని ఏం చేసింది, సంఘానికి ఇవ్వమని చెప్తాడు భగవానుడు. సో భగవానుడు చెప్పినట్లుగానే ఆమె సంఘానికి ఇస్తుంది. సో దక్షిణల గురించిన ఈ సుత్తం మనకి ఇంతటితోటి పూర్తవుతుంది. సో దానం ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నామో, ఎటువంటి మనసుతో ఇస్తున్నామో అన్నది చాలా జాగ్రత్తగా చూసుకొని ఇవ్వడం మంచిది. అలాగే మనం ఇవ్వాలనుకున్నప్పుడు మనసులో సంతోషం ఉండాలి, ఇచ్చేటప్పుడు సంతోషం ఉండాలి, ఇచ్చిన తర్వాత కూడా మన మనసులో సంతోషం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది ఇవ్వాలనుకున్నప్పుడు సంతోషం ఉంటుంది, ఇచ్చేటప్పుడు సంతోషం ఉంటుంది, కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళు అరే ఎందుకు ఇచ్చామా అనుకుంటారు. ఎందుకంటే దానివల్ల గొప్ప ఫలితాన్ని ఇవ్వదు. ఒకసారి ప్రత్యేక బుద్ధుడు ఒకసారి భిక్షాటనకి వచ్చినప్పుడు ఆయన్ని ఒక వ్యక్తి చూస్తాడు. చూసి అయ్యో ఈయన భిక్ష కోసం వచ్చాడు, ఈరోజు మా ఇంటి నుంచే భిక్షను ఇస్తాను అని ఇంట్లోకి వెళ్ళి ఆ భిక్షా పాత్ర నిండా ఆహారాన్ని నింపి ఇస్తాడు. అయితే ఆ ప్రత్యేక బుద్ధుడు తిరిగి వెళ్ళేటప్పుడు అతడు ఇలా అనుకుంటాడు, నేను ఈ ప్రత్యేక బుద్ధుడు చూడటానికి బాగానే ఉన్నాడు, ఇతడికి ఇచ్చే ఆహారం ఎవరైనా ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఇచ్చి తింటే బాగుండేది అని అనుకుంటాడు. అంటే అక్కడే పక్కనే ఒక బిచ్చగాడు ఉంటాడనమాట. అతన్ని చూసి అరే ఈ భిక్షువుకి ఇచ్చే బదులు ఈ బిచ్చగాడికి ఇచ్చి ఉంటే బాగుండేది అనుకుంటాడు. దానివల్ల ఏదైతే దానం ఇచ్చాడో దాని ఫలితాన్ని పొందాడు, కానీ ఆ దాన ఫలితాన్ని అనుభవించలేకపోతాడు. ఇప్పటి గౌతమ బుద్ధుని కాలంలో అతడు జన్మను పొందిన తర్వాత పెద్ద ధనిక కుటుంబంలో అయితే జన్మిస్తాడు, కానీ అతడు ఎప్పుడు కూడా ముతక బట్టలు లేకుంటే పేదవారు తాగే గంజి అటువంటి వాటిని తీసుకుంటాడు. ఆ కుటుంబంలో మిగతా వాళ్ళందరూ కూడా మంచి మంచి ఆహారాన్ని, మంచి బట్టల్ని కట్టుకుంటారు, కానీ ఇతడికి మాత్రం అవేమి చేయాలని ఉండకపోయేది. ఎందుకంటే దానం చేశాడు, కానీ ఆ చేసిన తర్వాత ఇలా అనుకున్నాడు, అరే వీరికి చేసే దానం బదులు వాళ్ళకి చేసి ఉంటే బాగుండేది అని. అంచేత ఏదైతే దానం ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు సంతోషంతో ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు సంతోషము, ఇంకా ఇచ్చిన తర్వాత కూడా మన లోపల సంతోషం ఉండాలి. దానం అంటే ఏంటి, మన లోపల ఉన్న లోభాన్ని మనం వదిలించుకోవడం. అంటే నాది నేను అనే దాన్ని పోగొట్టుకోవాలి అంటే మన దగ్గర ఉన్నదాన్ని మిగతా వాళ్ళతోటి పంచుకున్నప్పుడు మన మనసులో ఉన్న లోభం తగ్గిపోతుంది. అలాగే ఎవరి దగ్గరనైనా తీసుకుంటే ఏమవుతుంది, లాక్కొని తీసుకుంటే వాళ్ళు శత్రువు అవుతారు. కానీ ఎవరికైనా మన దగ్గర ఉన్నది పంచితే వాళ్ళు స్నేహితులు అవుతారు. ఇది ఒక బెనిఫిట్. ఇంకా దానం చేయడం వల్ల కూడా వాళ్ళు సుగతులు పొందడానికి సహాయపడుతుంది. అంటే ఆ పుణ్యం వారికి ఉపయోగపడుతుంది. అలాగే ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కూడా 10 పారమితల్లో మొట్టమొదటి పారమిత ఏంటి, దాన పారమితే. సో అంచేత దానం గురించిన అవగాహనతోటి దానం చేయడం చాలా ముఖ్యం. సో ఇది ఈరోజు ప్రవచనం.